ఎవరు ఎవరిని విశ్వసించేటువంటి నమ్మేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. సంబంధాలన్నింటికీ పునాది ఏంటంటే నమ్మకం. ఈరోజు పరిస్థితులు ఎలా వచ్చాయంటే పెళ్లి చేసుకోవాలంటేనే భయపడేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే భర్త భార్యను హింసించి చంపడం, భార్య భర్తకి విషం ఇచ్చి చంపడం, హింసించి చంపడం, తన ప్రియుడితో కలిసి భర్తను చంపడం, తన ప్రేయసితో కలిసి భార్యను చంపడం, ప్రతి సంబంధం కూడా బలహీనమైపోయింది. ఇటీవల జరిగినటువంటి మేఘాలయ సంఘటన చూస్తే, పెళ్లికని హనీమూన్ పోతే ఎలా ఉంటుంది? పెళ్ళైన కొత్తలో ఎక్కడ వీలు దొరుకుతుందా, ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎక్కడ ముట్టుకుందామా, ఎక్కడ పట్టుకుందామా అనేటువంటి ఆలోచన ఉంటుంది భార్యాభర్తలకు. ఆ వయసే అలాంటిది. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అని అనుకునేటువంటి భర్తను చూపులతో ఏం కర్మ, చురకత్తులు నా దగ్గర ఉన్నాయి, వాటితోనే నిన్ను గుచ్చి గుచ్చి క్రూరంగా చంపేస్తానని అన్నంత పని చేసింది భార్య. అంటే ఇది అంతా ఎందుకు వచ్చిందంటే మన సమాజంలో వచ్చినటువంటి నెగిటివ్ మార్పు. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కల్చరు. స్కూల్లో ఉన్నప్పుడే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడా, అది లేకపోతే ఒకరినొకరు ఇన్సల్ట్ చేసుకునేటువంటి పరిస్థితులు వచ్చేసాయి. ఓ ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేడట, అరే నీకు గర్ల్ ఫ్రెండే లేదారా, నీదేం జీవితం రా, ఇలాంటి సంస్కృతి వచ్చేసింది అన్నమాట. మళ్ళీ బ్రేకప్, ఇంకో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. అంతేకాదు, పెళ్ళికి ముందు ఇద్దరు ముగ్గురు పురుషులతో తిరిగిన స్త్రీ, ఇద్దరు ముగ్గురు అంతకు మించి అమ్మాయిలతో తిరిగినటువంటి పురుషుడు వివాహం తర్వాత నమ్మకంగా ఒక అనుబంధంలో ప్రేమ అనురాగంతో ఉంటారనేటువంటి గ్యారంటీ ఏముంది? ఇది కాకుండా లివింగ్ రిలేషన్షిప్ అని ఇంకోటి వచ్చింది. ఇవి సరిపోవన్నట్టు. అంటే పెళ్లి కాకుండానే కలిసి జీవించడం, ఇవి చాలా సర్వసాధారణం అయిపోయాయి. కారణం ఏమిటంటే మనం ఈ భారతీయ సంస్కృతి యొక్క మూలాల నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయి విదేశీ సంస్కృతికి అలవాటు పడ్డాం. దీనికి కారణం ఏమిటంటే మనం ఇంట్లో తెచ్చిపెట్టుకున్నటువంటి భూతాలు కొన్ని ఉన్నాయి, దయ్యాలు. ఇంటర్నెట్, ల్యాప్టాప్, ట్యాబ్లెట్స్, ఇవి సరిపోవన్నట్టు ఎప్పుడు 24 గంటలు చేతిలో, జేబులో, పర్సులో ఉండేటువంటి ఈ సెల్ ఫోన్, వీటి వల్ల తీవ్రమైనటువంటి అశాంతి సమాజంలో నెలకొన్నది. తల్లిదండ్రులారా దీని గురించి ఒకసారి ఆలోచించండి.